పిల్లలు సార్ నా మూడు తాడిపోతాడు. నాకు చాలా ఇబ్బంది ఉంది సార్. తిన్నికి కూడా కష్టంగా ఉంది. ఇంటింటికి పోయి పడి బియ్యం తెచ్చుకొని అడుక్కొని తిన్నా సార్. నాకు గ్యాస్ అయిపోయింది ఇంట్లో కూడా. నా మూడు చాలా తాడిపోతాడు. అయినోళ్ళున్నా పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. నాకు ఇంట్లో ఏం లేవు. తాగి అన్నంటే ఆడ పడిపోతాడు. ముక్కు లేదు మా ఆయనకు. ఖర్చుకు కూడా డబ్బు లేకుండా ఉంది సార్. చాలా అగసాట్లు ఉంది సార్. ఈ ఎట్ట బతుకుతానంటే అట్ట బతుకుతాను సార్. నేను అయినోళ్ళు ఆ తమ్ముడు ఎవరేగా పట్టించుకున్నారు లేరు సార్. నాకు ఎంత అన్నానే బతుకున్నాను. మీరు నాకు సాయం చేయాలి సార్. చాలా కష్టాలు ఉన్నాయి సార్. బియ్యం కానీ ఏమి కానీ 4 రోజులంటే 6 నుంచి అడుక్కొని తింటాను సార్. ఆ ఇంటికాడ ఒక పడి ఇంటికాడ పడి నేను తెచ్చుకొని తింటానే ఉన్నా సార్. సార్ దయచేసి నాకు తినడానికి సాయం చేయండి సార్. చేతికి ఎంత ఇచ్చా అంతే సార్. అంతే, ఏం లేదు సార్. ఏమి ఇచ్చారు సార్? ఒకరోజు ఇచ్చాడు, ఒకరోజు కూడా బాగలేదు సార్. ముక్కు పోయింది, యాక్సిడెంట్లో ముక్కు పోయింది. అట్లనే ఇంకా పని పోతాడు. నాకు ఇంకా ఏమన్నా పని సాయం చేసినా నాకు చాలు సార్. నేను ఎక్కడ పోయినా కానీ చేసుకుంటా సార్. నేను అనాథ బతుకైపోయింది సార్. నాకు 4 పిల్లలని చేసినా కానీ చాలు సార్. ఈరోజు మనము శ్రీ వినాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి కష్టాల్లోని నిర్భేద కుటుంబాలకు అండగా చాలా కుటుంబాలకు మనము రోజువారీ జీవన ఇబ్బందుల కుటుంబాలకు సాయం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కానీ లైవ్లో ఈమె పేరు వచ్చేసి రాధమ్మ. ఈమె భర్త ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడుతుంది. రోజువారీ జీవనం జరగగా చాలా ఇబ్బంది పడుతూ పస్తులుంటున్న కుటుంబము. ఈమెకు 5 మంది పిల్లలు. చాలాసార్లు తన బాధ చెప్పుకుని అన్న మాకేదైనా సాయం చేయాలని తినడానికి చెప్పడంతో మనం ఇదే విషయాన్ని మన దాతలు శ్రీ కుమారస్వామి చంద్రకళ దంపతులు దృష్టి తీసుకోవడంతో వెంటనే స్పందించిన దాతలు ఇక్కడ లైవ్లో చూస్తున్న గ్రాసరీస్ చూశారు కదా, 75 kgs రైసు, దానికి సంబంధించిన గ్రాసరీస్ అన్నీ మనకు అందివ్వడంతో ఈరోజు మనము దూరు నుంచి మైదుకూరు దగ్గర రాధమ్మ ఇంటి దగ్గరికి వచ్చి ఇవన్నీ మనము అందిస్తున్నాము. ఇది పెద్ద సాయం కాదు, అంటే కొద్దిగానే సరే ఆ తల్లి చాలా బాధలు ఉంది కాబట్టి ఈ సమాజంలో బలంగా నిలవడానికి రోజువారీ తినడానికి ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఉపయోగపడతాయి. భగవంతుని ఆశీస్సులు దాతలు శ్రీ కుమారస్వామి చంద్రకళ దంపతులకు ఉంటూ నిరంతరము ఇటువంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ఈ కుటుంబం ఆశీస్సులు కానీ మీకుంటూ సార్ మీరు చల్లగా ఉండాలని కోరుకుంటాను. శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, మీరు నాకు సాయం చేసినందుకు.